హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1-2 గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన 10-20 మంది కార్యకర్తలు ఇవి చాలు. అవే ఎన్నటికీ నాశనం కాని బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి. విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగృతమై ఉన్నదో వాడే విముక్తిని పొందుతాడు. ఆత్మ సందర్శనమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం. మనల్ని క్రూరులుగా మార్చేది మతమే, అత్యంత సాత్వికులుగా మార్చేది మతమే. మనం జీవితంలోనూ అదృష్టంలోనూ మతంలో కూడా వ్యాపారస్తులమే. ఏ పనినైనా సాధించాలంటే దీక్ష, పట్టుదలతో పాటు దృఢ సంకల్పం అత్యావశ్యకం. నేనీ సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను, నేనీ కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు. పట్టుదల గల వ్యక్తి, అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు. భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడు చేసుకోకూడదు. ఆత్మ గురించి తెలియకుండా దేవుణ్ణి గురించి తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం. ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. ఈ ప్రపంచం ఒక పెద్ద గారడిశాల. మనమిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే. వికాసానికి కారణం కోరిక. ఈ ప్రపంచంలో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే. సంపదలు, కీర్తి ప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలిన వారంతా జీవన్మృతులు. దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే అది వచ్చే తీరుతుంది. సంకల్పశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవాల్సిందే. నిర్మలం, బలిష్టమైన సంకల్పం సర్వశక్తివంతమైనది. వైవిధ్యమే జీవితపు ఆత్మ. మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు. నిశ్శబ్దంగా ధ్యానం చేయి. ఏది స్వార్థపరమో అదే అవినీతి, స్వార్థరహితమైనదేదో అదే నీతి. ఈ దేశానికి వీరుల అవసరం ఉంది, అందుకే వీరులు కండి. ప్రతి మనిషిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. పొందాలనే కాంక్ష స్వార్థం. స్వార్థం దురావస్థకు దారితీస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే
Like, share and subscribe my channel. Thanks for watching, friends.